డ్రగ్స్ కేసులో పట్టుబడింది ఎవరు? చెంచల్గూడ జైల్లో ఉన్నది ఎవరు? లావణ్య. అవును. అలాగే అంతకుముందు మస్తాన్ సాయి. మా లావణ్య ఒకటి కాదు 2 కేసులు బ్యాక్ టు బ్యాక్. వీళ్ళందరూ డ్రగ్స్ కేసులో పోతే దానికి నాకు సంబంధం ఏంటి? ఓకే, ఇదేంటంటే మీడియా వాళ్ళు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ అని ఒక బయటకు ఏదైతే వచ్చిందో అప్పటి నుంచే తెలుసు ఆవిడ, అంటే ప్రీవియస్లో ఆవిడ డ్రగ్స్ కేసు ఉందని మీరు అంటున్నారు. నేను అన్న కదా, మీరు ఫోన్ తీసి మీ ఫోన్లో జస్ట్ వరలక్ష్మి లావణ్య అని కొట్టండి. ఓకే, కొట్టండి, మీకు జస్ట్ ఇప్పుడు పర్లేదు. సో ఏమక్కర్లే, జస్ట్ లావణ్య డ్రగ్స్ కేసులు అని కొట్టండి, వస్తుంది. ఓకే, అంటే ఆవిడ ఇప్పుడు వచ్చినదే ఎక్కువ కనిపిస్తుంది కదా డ్రగ్స్ కేసులో. అదే అంటున్నా. ఇప్పుడైతే రాజ్ తరుణ్ దీంట్లోకి వచ్చాడో ఆవిడ ఒకసారి లైమ్లైట్లోకి వచ్చి అప్పుడు ఎతకడం మొదలు పెట్టినప్పుడు అసలు ఎవరి లావణ్య అని అనుకున్నప్పుడు అప్పుడు జల్సాల కోసం 500కి 600కి గోవాలోను ఢిల్లీలోను డ్రగ్స్ కొనుక్కొచ్చి ఇక్కడ 3000కి అమ్ముకుంటున్న లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ ఎవరైతే ఆవిడ కూర్చోబెట్టి లావణ్య గారు అని చెప్పి మాట్లాడుతున్నారో డ్రగ్ పెడ్లర్ లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ వేసింది.